చిన్న చిన్న తప్పులకే పిల్లలను దూరం చేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ చీకటిలో ఉన్నప్పుడు, చీకటి కార్యాలు చేస్తున్నప్పుడు రోమపత్రికలు అంటాడు, ఇంకా పాపులమై ఉండగానే, ఇంకా దేవునికి దూరంగా ఉండగానే, ఇంకా ఆ చీకటి కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడే, దేవునికి ఇష్టము లేని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడట? మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడట. ఎలా పిలిచాడు? ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, మనల్ని పిలిచిన దేవుడు మనల్ని తన జనముగా చేసుకోవటానికి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. మనల్ని పిలిచిన దేవుడు తన సొత్తైన ప్రజలుగా, మనము సొత్తైన ప్రజలం కాదు, చీకటిలో ఉన్నటువంటి ప్రజలం, అయితే తనకు సొత్తైన ప్రజలంగా చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు అని అంటే, మన కొరకు తన విలువైనటువంటి రక్తాన్ని కార్చాడు. తన రక్తము చేత మనల్ని కొనుక్కొని తనకు ఏం చేసుకున్నాడట? పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! పరిశుద్ధ జనముగా చేసుకున్నాడట. మనం పరిశుద్ధులమని కాదు, మనం యోగ్యులమని కాదు, మనము పాపములో, చీకటిలో, ఆ యొక్క మరణాంధకారములో ఉన్నప్పుడు పాపులమై ఉండగానే దేవుడు మన కొరకై తన రక్తాన్ని చిందించి, తన రక్తం ద్వారా మన పాపములను కడిగి మనల్ని ఇలా చేసుకున్నాడట? ఒక పరిశుద్ధ జనముగా చేసుకున్నాడట. ఈ త్యాగం ఎవరైనా మన జీవితంలో చేస్తారా? మనము తప్పు చేస్తే వారు శిక్ష అనుభవించి మనల్ని యోగ్యులుగా చేసే అంత ప్రేమ కలిగినటువంటి వారు మన జీవితంలో ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని మనం చూడలేం. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు అనంటే, మనము చేసిన తప్పుల కొరకై తాను సిలువలో బలియాగమై తన రక్తము ద్వారా మన పాపములను కడిగి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో అంటాడు, ముడత, మచ్చ, కలంకము, డాగు ఇవన్నీ లేకుండా ఉండటానికి శుద్ధమైనటువంటి కన్యకగా, పరిశుద్ధముగా మనము మార్చబడటానికి తన విలువైన రక్తాన్ని